అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ద్విపరిమాణాత్మక మరియు త్రిపరిమాణాత్మక ఆకారాల గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్లుగా ఎన్సీఈఆర్టీ ప్రతి తరగతికి పునాది అభ్యాస ఫలితాన్ని సూచించింది. ఈ 2 పరిమాణాలు మరియు 3 పరిమాణాల ఆకారాల అభ్యాస ఫలితాలను ఇక్కడ చూడవచ్చు. ద్విపరిమాణాత్మక మరియు త్రిపరిమాణాత్మక ఆధారిత విషయం 2 మరియు 3 పరిమాణాల భావన ఏముందో అది నైపుణ్య ఆధారిత విషయం కాబట్టి 2 మరియు 3 పరిమాణాల ఆకారాల భావనను సూచించడానికి మరియు వివరించడానికి ఈ నైపుణ్యాలను సమర్థవంతంగా ఉంచాలి. కాబట్టి ఈ ఆకృతుల నిర్మాణాన్ని వివరించడానికి మనం 2 మరియు 3 పరిమాణాల ఆకార నిర్వచనాన్ని కలిగి ఉన్న శీర్ష, అంచు మరియు ముఖం సహాయం తీసుకోవచ్చు. దానితోటి ప్రకృతి కూడా మనకు వివిధ ఆకృతుల ఉదాహరణలు చాలా ఇచ్చింది మరియు దీనిని దాని సొంత మార్గంలో అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఉపాధ్యాయులుగా మనం ఈ భావనలను విద్యార్థులు ప్రత్యక్షంగా అమూర్తంగా తీసుకురాకూడదు. ఈ భావనలను చాలా ఉదాహరణలు, పరిస్థితులతో మరియు మన చుట్టూ జరుగుతున్న ఘటనలతో లేదా విద్యార్థులకు ఇప్పటికే తెలిసిన దైనందిన జీవితంలో వర్తించే సమాచారంతో తీసుకురావాలి. అలాంటి ఉదాహరణలు తీసుకొని ఆపై ప్రధాన భావనలను వివరించడం మంచిది. ఈ అంశాలను ఉపాధ్యాయులు బాగా పాటిస్తే విద్యార్థులకు చాలా మంచి మార్గంలో వివరించడానికి ప్రయత్నించవచ్చు. రెండు పరిమాణాల ఆకృతులను ఎలా సృష్టించవచ్చో చూద్దాం. దీనికోసం నేను జియో బోర్డ్ని బోధనోపకరణంగా ఉపయోగిస్తున్నాను. మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఇది 5x5 అంగుళాల జియో బోర్డ్. ఇది పాఠశాలల్లో ఉపయోగించగల సాధారణ టిఎల్ఎం. దీనిని ఉపాధ్యాయులు సులభంగా సృష్టించవచ్చు. ఈ జియో బోర్డును ఉపాధ్యాయులు మార్గదర్శకత్వంలో విద్యార్థులు సృష్టించవచ్చు. దీనితో నేను వివిధ ఆకృతులను సృష్టించడానికి రబ్బర్ బ్యాండ్లను ఉపయోగిస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ను ఉపయోగించడం మంచిది. ఇది కొన్నిసార్లు సన్నంగా ఉన్న బ్యాండులను ఉపయోగిస్తే అవి తెగిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల గట్టిగా ఉన్న రబ్బర్ బ్యాండ్లను ఉపయోగించడం మంచిది. ఇప్పుడు ఈ జియో బోర్డులో ఈ రబ్బర్ బ్యాండ్ను ఉపయోగించి ద్విపరిమాణాత్మక ఆకారాలను ఎలా సృష్టించవచ్చో చూద్దాం. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇప్పటికీ వివిధ ఆకృతులను చూసి వారి దైనందిన జీవితంలో కొన్ని మార్గంలో ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులు తరగతికి వచ్చినప్పుడు మీరు ఒక సమూహానికి లేదా విద్యార్థులకి ఈ జియో బోర్డును ఇచ్చి వారికి ఇప్పటికే చూసిన లేదా తెలిసిన ఆకృతులను సృష్టించడానికి వారిని అడగడం మంచిది. అలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు విద్యార్థులు తప్పులు చేయవచ్చు లేదా ఆకృతులను సరిగా సృష్టించకపోవచ్చు. ఉపాధ్యాయులు ఏమి చేయాలి? పిల్లలకు అవకాశం ఇవ్వాలి మరియు ఆకృతులను సృష్టించనివ్వండి. ఆ తరువాత ఆ ఆకృతులను ఎలా సృష్టించాలో వాటిని ప్రత్యక్షంగా చూపించగలము. ఈ జియో బోర్డును చూడండి. ఈ బోర్డులో మీరు చూసే పసుపు రంగు మేకులను చూస్తే ఈ మేకులను జ్యామితిలో ఉపయోగించిన శీర్షంలాగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ పాయింట్లను ఆధారంగా ఉంచుకుని 1, 2, 3, 4, 5 నేను ఇప్పుడు మొత్తం 5 మేకులను కలిపి రబ్బర్ బ్యాండ్ వేస్తాను. ఇప్పుడు మనకు ఒక ఆకారం లభిస్తుంది. దీనిని రేఖ అని పిలుస్తారు. మనం ఒక రేఖను సృష్టించినప్పుడు వేర్వేరు పాయింట్లను కలిగి ఉంటుంది. ఈ ఉదాహరణతో మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఒక లైన్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఒక రేఖలో అనేక లేదా లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయని మనం చూడవచ్చు. నేను ఈ మేకును ఆధారంగా ఉంచుతాను. ఇప్పుడు ఒక ఆకారాన్ని చేస్తాను. అది ఏ ఆకారమో చూద్దాం. మీరు చూస్తే నేను ఈ పాయింట్ని ఉపయోగిస్తున్నాను.
కింద భాగంలో మరో 2 పాయింట్ను ఉపయోగించి ఆకారాన్ని సృష్టించాను. ఇప్పుడు మనకు ఒక ఆకారం దొరికింది. మరియు మీరు గమనించినట్లయితే మనం కింద 2 పాయింట్లను మరియు పై భాగంలో ఒక పాయింట్ను ఉపయోగించాము. ఇది ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది? ఇది త్రిభుజాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు త్రిభుజాల గురించి మరింత అర్థం చేసుకుందాం. ఈ వైపు నుండి చూసినప్పుడు మాత్రమే దీన్ని త్రిభుజం అంటారా? పైవైపు లేదా ఎగువ పాయింట్ ఉంది. నేను బోర్డుని కుడివైపు తిప్పుతాను అనుకుందాం. ఏం జరుగుతుంది చూద్దామా? ఇప్పుడు అక్కడ ఉన్న ఎగువ బిందువు ఇప్పుడు ఈ వైపు గురి పట్టి ఉంది. మనం అదే ఎగువ బిందువును దిగువ వైపు తిప్పితే అదే త్రిభుజాన్ని వేరే విధంగా చూస్తాం. కాబట్టి బేస్ పాయింట్ను వేరే వేరే వైపు మార్చడం ద్వారా మనం త్రిభుజం యొక్క విభిన్న ధోరణులను చూపవచ్చు. మనం ఈ భావనలను వారికి మంచి మార్గంలో చూపించగలుగుతాము. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, మనం ఒక పాయింట్ను బేస్ పాయింట్గా ఉంచాము మరియు మరొక పాయింట్ను ఒక లైన్ సహాయంతో పెట్టాము. అదేవిధంగా మనం మరొక బిందువుకు కనెక్ట్ చేశాము మరియు తర్వాత బేస్ పాయింట్కు తిరిగి వచ్చాము. కాబట్టి త్రిభుజం ఏర్పడటానికి 3 పంక్తులను ఉపయోగించాము. ఇప్పుడు అలాంటి 4 పాయింట్లను కనెక్ట్ చేయడం ద్వారా మనకు ఏ ఆకారం లభిస్తుందో మనం చూడవచ్చు. గమనిస్తే నేను సృష్టించిన ఈ ఆకారం ఎలా కనిపిస్తుంది? సమానంగా ఉన్నాయా లేదా వేరే వేరేగా ఉన్నాయా? ఏదైనా 2 పాయింట్ల మధ్య దూరం ఈ ఆకారంలో అన్ని భాగాలలో ఒకేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆకారాన్ని చూస్తే ఆకారాలు 4 గీతలతో రూపొందించబడిందని మరియు అవి సమానమని అర్థం చేసుకోవచ్చు. ఈ లక్షణాలను కలిగి ఉన్న ఆకారాన్ని చతురస్ర అని పిలుస్తాం. చదరాన్ని స్క్వేర్ అని కూడా పిలుస్తాము. ఒక చదురంలో మనం ఎన్ని శీర్షాలను చూస్తాము? మనం ఒక చదురంలో 4 శీర్షాలను చూస్తాము. ఈ శీర్షాలతో పాటు ఒక చదురంలో 4 అంచులను కూడా చూస్తాం. ఒక చదురపులో మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, అన్ని అంచులు నిటారుగా మరియు లంబంగా ఉంటాయి. ఆకారాన్ని ఈ విధంగా తిప్పినప్పుడు లేదా ఈ విధంగా తిప్పితే ఏ దిశలో తిప్పినా లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని మనం గమనించవచ్చు. మనం త్రిభుజాన్ని తిప్పినప్పుడు ఆకారం దాని ప్రాథమిక రూపంలో మారుతున్నట్లు గమనించవచ్చు. కానీ ఒక చదరం తిరిగినప్పుడు ఆకారం మరియు దాని ప్రాథమిక లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. మనం ఒకదానితో ఒకటి ఏర్పడే భుజాలను మరియు కోణాన్ని చూస్తే ఈ 4 కోణాలు శీర్షాల వద్ద సమానంగా ఉంటాయి. మనందరికీ తెలిసినట్లుగా ఒక లంబకోణం అంటే ఎన్ని డిగ్రీలు? మనకు తెలిసినట్లుగా లంబకోణం 90 డిగ్రీలు. కాబట్టి ఒక చదురంలో 4 సమాన కోణాలు, 4 సమాన అంచులు, 4 శీర్షాలు ఉంటాయి మరియు అన్ని కోణాలు లంబకోణాలు. చదురంలో ఇంకొక విశేషం ఏమిటంటే 4 అంచులు సమానంగా ఉంటాయి. నేను ఇప్పుడు మరొక ఆకారాన్ని సృష్టిస్తాను. దానిని గమనించండి మరియు ఏ ఆకారమో చెప్పండి. ఈ ఆకారం కూడా నేను 4 అంచులను ఉపయోగించి సృష్టించాను. కాబట్టి మనం ఈ ఆకారాన్ని కూడా చదురం అని పిలవగలమా? స్క్వేర్ అని పిలవవచ్చా? చదురపు యొక్క లక్షణం ఏమిటంటే అన్ని అంచులు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆకారాన్ని చూసినప్పుడు మనకు ఏమైనా తేడా కనిపిస్తుందా? కొన్ని భుజాలు లేదా అంచులు సమానంగా ఉన్నాయా? గమనించండి. ఈ 2 వైపులు చూస్తే నేను ఎత్తి చూపిన వైపులను ఈ అంచులు అవి ఏమిటి? వాటిని ఏమని పిలుస్తారు? వాటిని వ్యతిరేక భుజాలు అంటారు. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా మరియు పొడవు ఒకేలా ఉంటాయి. అదేవిధంగా మిగతా 2 అంచులను గమనించండి. అవి కూడా ఒకదానికొకటి సమానంగా మరియు వ్యతిరేకంగా ఉన్నాయని మీరు చూస్తారు. 2 వ్యతిరేక జత రేఖలను మనం చూడవచ్చు. కానీ
ఒక చతురంలో అన్ని అంచులు సమానంగా ఉంటాయి, కానీ దీర్ఘ చతురస్రంలో వ్యతిరేక భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. వాటికి 4 శీర్షాలు కూడా ఉన్నాయి. దాన్ని తిప్పుదామా? అది మారుతుందా? లైన్స్ సూటిగా ఉన్నాయా? ఏదైనా తేడా ఉందా లేదా? ఈ దిశ నుంచి దీన్ని దీర్ఘ చతురస్రమనే అంటారు. మనం అడ్డంగా చూపిస్తే మాత్రమే అది దీర్ఘ చతురస్రం కాదు, నిలువుగా కూడా ఇది. దీర్ఘ చతురస్రమే. ఇక్కడ కూడా అన్ని అంచులు నిటారుగా ఉన్నందున కోణాలు 90 డిగ్రీలు. ఈ విధంగా మనం 3 శీర్షాలతో ఒక త్రిభుజాన్ని, 4 శీర్షాలతో ఒక చతురంను మరియు దీర్ఘ చతురస్రంను సృష్టించాం. అదేవిధంగా ఆకారానికి ఎక్కువ శీర్షాలను జోడించడం ద్వారా మనం విభిన్న ఆకృతులను సృష్టించగలుగుతాము. 5 పాయింట్లు, 6 పాయింట్లు లేదా 7 పాయింట్లను ఉపయోగించి మనం ఆకారాలని చేయొచ్చు. 4వ లేదా 5వ క్లాసు వైపు వెళ్ళేటప్పుడు వారు విస్తీర్ణం మరియు చుట్టుకొలతలతో మరియు ఇతర కొలతలతో సుపరిచితులు అవుతారు మరియు జియోబోర్డ్ ఉపయోగించి ఈ భావనలను నేర్పించడం మాకు సులభమవుతుంది. కాబట్టి మనం వేర్వేరు శీర్షాలను వేర్వేరు ఆకృతులను సృష్టించవచ్చు. కొన్నిసార్లు ఒక తరగతిలో మనం జియోబోర్డును విద్యార్థుల సమూహానికి ఇచ్చి ఆకృతులను సృష్టించమని వారిని అడిగితే వారు ఒక నిర్దిష్ట మార్గంలో ఆకృతులను సృష్టించవచ్చు. కొన్నిసార్లు మనసులోకి వచ్చే ఆకృతులను సృష్టించవచ్చు. అలాంటి ఒక ఉదాహరణ చూద్దాం. వారు రబ్బరు బ్యాండులను లాగడం మరియు దానిని మేకులకు తగిలిస్తారు. దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండకపోవచ్చు. ఇలాంటి దాన్ని గమనించితే మనం దీనిని వేర్వేరు దిశలు చూసినప్పుడు సాధారణ మార్గంలో ఉండకపోవచ్చు. అవి ఖచ్చితమైన ఆకృతులను కలిగి ఉంటాయి. ఇవి ఖచ్చితమైన సంఖ్యలో శీర్షాలను కలిగి ఉంటాయి మరియు క్రమరహిత ఆకారాలను కలిగి ఉంటాయి. మొత్తంగా జ్యామితిలో మనం శీర్షాలని ఉపయోగించి సాధారణ చతుర్భుజాలను సృష్టించవచ్చు మరియు క్రమరహిత చతుర్భుజాలను కూడా సృష్టించవచ్చు. మనం ముందుకు సాగి మరొక ఆకారాన్ని సృష్టిస్తే ఈ ఆకారాన్ని చూడండి. నేను ఎన్ని శీర్షాలను ఎంచుకున్నాను? 1, 2, 3, 4, 5. ఈ ఆకారాన్ని సృష్టించడానికి నేను 5 శీర్షాలను ఎంచుకున్నాను. కాబట్టి 5 శీర్షాలను ఉపయోగించి ఏర్పడిన ఆకారాన్ని పంచభుజి అంటారు. మనం పంచభుజి యొక్క లక్షణాలను వివరించగలుగుతాము మరియు పెంటగన్ అని పిలవటానికి ఏర్పడిన అంచులు మరియు కోణాలు ఒకే విధంగా ఉండాలని వాటిని స్పష్టంగా చూపించగలుగుతాము. అదేవిధంగా మనం తరువాతి క్లాసులకు వెళ్ళేటప్పుడు 6 శీర్షాలు మరియు 7 శీర్షాలను ఉపయోగించి ఆకృతులను ఎలా సృష్టించవచ్చో వారికి చూపించవచ్చు. ఈ విధంగా ఖచ్చితమైన శీర్షాలతో 2D ఆకృతులను సృష్టించే భావనను వివరించవచ్చు. ఉన్నత తరగతులలో మనం జియోబోర్డ్ను 2 రకాలుగా ఉపయోగించవచ్చు. జియోబోర్డ్ ఒకవైపు శీర్షాలు మరియు అంచుల ద్వారా ఏర్పడిన ఆకృతుల గురించి మనం తెలుసుకోవచ్చు. మరొక వైపు వృత్తం మరియు దాని లక్షణాల వంటి వక్ర ఆకారాలను మనం నేర్చుకోవచ్చు. మనం దైనందిన జీవితంలో వృత్తం యొక్క ఉదాహరణలు నాణ్యలు, గాజులు లేదా పిల్లలు ఆడుతున్నప్పుడు వారు టెనికాయిడ్ రింగ్ ఉపయోగిస్తారు. మనం చాలా ఆకారాలను తయారు చేసే పిల్లలకు చూపించగలము. జియోబోర్డ్ యొక్క మరొక వైపు చూద్దాం. నేను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నానో ఇప్పుడు గమనించండి. నేను రబ్బర్ బ్యాండ్ను అన్ని లోపల శీర్షాలకు వేశాను. నేను ఈ ఆకారంలో శీర్షాల సంఖ్యను లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నాకు 12 బిందువులు లభిస్తాయి. కాబట్టి
నేను కలిగి ఉన్న 12 లోపలి శీర్షాలకు రబ్బర్ బ్యాండ్ను ఒక నిర్దిష్ట దిశలో వేశాను. మనకు ఒక ఆకారం లభిస్తుంది. దీన్ని సర్కిల్ అని పిలుస్తారు. ఈ ఆకారాన్ని పొందిన తరువాత ఈ ఆకారం మధ్యలో ఒక పాయింట్ ఉందని మీరు ఆసక్తిగా ఉండవచ్చు. మీరు ఈ బిందువుని గమనిస్తే ఈ బిందువుకు మరియు ఇప్పుడే మనం సృష్టించిన ఆకృతికి సంబంధం ఉందని మీరు గమనించవచ్చు. మనందరికీ తెలిసినట్లుగా పాయింట్ ఎక్కడ ఉంది? ఇది ఆకారం మధ్యలో ఉంది. ఈ బిందువు చుట్టూ ఉన్న రేఖలు మీరు గమనించినట్లయితే సూటిగా ఉందా లేదా వృత్తాకార మార్గంలో ఉందా? రేఖ సరళంగా లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వక్రరేఖ కూడా ఖచ్చితమైన దిశలో ప్రయాణిస్తుంది. ఈ అన్ని శీర్షాలను ఉపయోగించి ఏర్పడిందని మరియు మధ్య బిందువు వాటి మధ్య సమాన దూరం ఉందని మనం గమనించవచ్చు. కాబట్టి ప్రాథమిక పాఠశాల పిల్లలకు వృత్తం భావన మరియు దాని లక్షణాలను వివరించడానికి మనం ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఒక వృత్తంకు ఎల్లప్పుడూ సెంటర్ పాయింట్ ఉంటుంది. దాన్ని మనం వృత్త కేంద్రం అని అంటాము. వృత్తం యొక్క చుట్టూ ఉన్న ఈ వక్రరేఖని పరిధి అని అంటాము. అది ఎంత పొడవు అని చూస్తే దానికి చుట్టుకొలత అని అంటారు. ఈ ఆకారాన్ని ఏర్పరచటానికి వక్రరేఖ ద్వారా అన్ని పాయింట్లను చుట్టుముట్టడం వలన మనం దీనిని చుట్టుకొలత అని పిలుస్తాం. వృత్తం యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఇంకొక రబ్బర్ బ్యాండును సెంటర్ పాయింట్ నుండి సర్కిల్ చుట్టుకొలతలను శీర్షాలలో ఒకదానికి కనెక్ట్ చేశాను. మనం కనెక్ట్ చేసే ఈ పంక్తి మనకు చాలా ముఖ్యమైన అవగాహన ఇస్తుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాము? మనం దానిని వ్యాసార్థం అని పిలుస్తాం. ఈ ఒక పంక్తి మాత్రమే ఉంటుందా? లేదు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం మరొక రబ్బర్ బ్యాండును సెంటర్ పాయింట్ నుండి చుట్టుకొలతలోని మరొక్క శీర్షానికి కనెక్ట్ చేయవచ్చు. కనెక్ట్ చేయబడిన పంక్తులు ఒకే పొడవుతో ఉన్నాయని మనం ఇప్పుడు గమనించవచ్చు. తదుపరి ప్రశ్న ఏమిటంటే, మీరు ఒక సర్కిల్ కోసం ఎన్ని వ్యాసార్థాలను గీయవచ్చు? మనం అనేక వ్యాసార్థాలను గీయవచ్చు మరియు అవన్నీ కేంద్రం నుండి చుట్టుకొలత వరకు ఉన్నాయని చూపించగలము మరియు అవన్నీ ఒకే పొడవు ఉంటాయి. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఒక గీత గీసినప్పుడు మనం దానిని వ్యాసార్థంగా నేర్చుకున్నాము. ఇప్పుడు మనం అదే రేఖను పరిధి వ్యతిరేక బిందువు వరకు కేంద్ర బిందువు నుంచి విస్తరించి చూస్తాం. మనం గమనిస్తే ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి? 2 రెట్లు వ్యాసార్థం. ఇది ఒకటి, ఇదొక్కటి. వ్యాసార్థాలు సమానంగా ఉన్నందున పరిధి యొక్క ఒక బిందువు నుండి పరిధిపై ఇంకొక బిందువుకి మధ్య బిందువు ద్వారా వెళ్తున్న గీతను ఏమంటారు? వ్యాసం అంటారు. అదేవిధంగా మనం పరిధి పైన ఈ బిందువు మరియు ఈ బిందువుని ఎంచుకొని ఒక గీత వేస్తే మీరు తేడాను చూడగలరా? పరిధి నుంచి పరిధి వరకు వెళ్తుంది. వ్యత్యాసం ఏమిటో చెప్పగలరా? వ్యత్యాసం ఏమిటంటే, మనం ఇక్కడ కేంద్ర బిందువు ద్వారా వెళ్ళలేదు. పరిధి నుంచి పరిధికి మాత్రమే వెళ్తుంది. వృత్తంపై ఒక బిందువు నుండి మరొక బిందువు వరకు గీసిన రేఖను ఝ అంటారు. వృత్తం కేంద్రం మీదుగా వెళ్లే ఝను వ్యాసం అంటారు. మరొక్క లక్షణాన్ని గమనించవచ్చు. ఒక వ్యాసంలో మనకు ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి? వ్యాసం 2 రెట్లు వ్యాసార్థానికి సమానం. లేదా మరొక్క విధంగా చెప్పాలంటే వ్యాసార్థం సగం వ్యాసానికి సమానం. ఈ ఉదాహరణ ద్వారా మనం పిల్లలకు వ్యాసం మరియు వ్యాసార్థం యొక్క లక్షణాలను కొలతల ద్వారా చూపించగలుగుతాము. పిల్లలు సాధారణంగా దైనందిన జీవితంలో వృత్తాకార వస్తువులను చూస్తూ ఉంటారు. ఇది నాణ్యం లేదా గాజు లేదా వేరే వృత్తాకార వస్తువు కావచ్చు. ఇలా మనం సర్కిల్ యొక్క రేఖాగణిత లక్షణాలను పిల్లలకు అర్థం చేయించొచ్చు.
మనం జియోబోర్డును ఉపయోగించాము మరియు విభిన్న ఆకృతులను తయారు చేయడం నేర్చుకున్నాము. ఈ ఆకృతులతో 2 పరిమాణాలు మాత్రమే ఉన్నాయి. మనం సాధారణంగా పరిమాణం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు పరిమాణం అంటే ఏంటి? చాలా సహజమైన ప్రశ్నను మనం పొందవచ్చు. పరిమాణం అంటే ఒక కొలత. పరిమాణం అంటే ఒక కొలత తప్ప మరొకటి కాదు. ఆకారం యొక్క ఖచ్చితమైన కొలత. త్రిభుజం ఉండవచ్చు, చతురం లేదా రెక్టాంగిల్ లాంటి 2D ఆకారాలను చూసినప్పుడు ఇవన్నీ ఆకారాలకి 2 పరిమాణం కొలతలు ఉన్నాయి, పొడవు మరియు వెడల్పు. కానీ మన దైనందిన జీవితంలో ఒక వస్తువును చూసినప్పుడు మనం వాటిని భిన్నంగా చూస్తూనే ఉంటాము. నేను ప్రస్తుతం మీకు ఒక వస్తువుని చూపిస్తున్నాను. మనం ఈ వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు ఏ ఆకారం అనే ప్రశ్న వస్తుంది. ఈ వస్తువు రెక్టాంగిల్ ఆకారంలో ఉందని గుర్తించవచ్చు. కానీ నిశితంగా గమనించినప్పుడు మనం దీనిని ముందు నుండి చూసినప్పుడు మాత్రమే వస్తువు యొక్క ముఖం రెక్టాంగిల్ ఆకారంలో ఉంది. మనం ఈ వస్తువును వివిధ కోణాల్లో చూపించినప్పుడు ఈ వస్తువు యొక్క ఇతర ముఖాలను తెలుసుకుంటాము. అప్పుడు ఈ వస్తువు యొక్క పరిమాణాలు లేదా కొలతలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం వివిధ కోణాల నుండి వస్తువులను చూడగలుగుతాము. మనం ఈ వస్తువును వివిధ కోణాల్లో చూసినప్పుడు మనం చాలా రెక్టాంగిల్స్ చూడగలుగుతాం. కాబట్టి దీనిని మనం రెక్టాంగిల్ అని పిలవచ్చా? ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మనం త్రిపరిమాణాత్మక వస్తువుల గురించి తెలుసుకోవడం ప్రారంభించాలి. మనం ఒక త్రిపరిమాణాత్మక వస్తువుని చూడటం ప్రారంభించినప్పుడు నేను ఒక తలనే చూడగలుగుతాను. మీరు ఒక ముఖంనే చూడగలుగుతారు. మీరు వెనుక ఉన్న ముఖాన్ని చూడలేరు మరియు దిగువ ముఖం కూడా చూడలేరు. కాబట్టి త్రిపరిమాణాత్మక కాన్సెప్ట్లను ప్రాథమిక పాఠశాల పిల్లలకు సులభమైన రీతిలో నేర్పడానికి మనం కొన్ని జాలములను కాగితంలో తయారు జాలములను చేశాం. నేను ఈ త్రిపరిమాణాత్మక వస్తువును మొదటి ఉదాహరణగా తీసుకున్నాను. మీరు ఈ వస్తువును చూసినప్పుడు మీరు 3 పరిమాణాల్ని అంటే 3 కొలతలను చూడగలరు. మొదట మనం ఇక్కడ చూసే దాన్ని పొడవు అంటారు. ఈ అంచుని వెడల్పు మరియు అంచు అని పిలుస్తారు. ఇక్కడ కనిపించే రేఖ మనకు ఎత్తు లేదా లోతు లేదా వస్తువు యొక్క ఎత్తును ఇస్తుంది. కాబట్టి మనం 3D వస్తువులలో 3 కొలతలు పొందుతాము. మనం ఇంతకుముందు నేర్చుకున్న ఆకృతులతో ఈ తల ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది? ఇది రెక్టాంగిల్ని పోలి ఉంటుంది. కానీ మనం ఒకే ముఖాన్ని చూడగలుగుతున్నాం. మనం దీన్ని తిప్పడం ప్రారంభించినప్పుడు రెండవది, ఇది మూడవది మరియు ఇది 4వది చూడగలుగుతాం. పైన ఒక ముఖం మరియు మరొకటి దిగువన ఉంటుంది. అందువల్ల మనం ఈ వస్తువుని అన్ని దిశలలో చూసినప్పుడు 6 దీర్ఘచతురస్రం ముఖాలను చూస్తాం. ఇక్కడ మనం ఏమవుతాము? మనం 2D ఆకారాలను చూసినప్పుడు 2 కొలతలు తీసుకున్నాము. కానీ ఇక్కడ మొత్తం 6 ముఖాలు రెక్టాంగిల్ చూడగలుగుతున్నాము. కాబట్టి మనకు 6 రెక్టాంగిల్ ముఖాలు కలిగిన వస్తువు ఉన్నప్పుడు అది మనకు ఏమవుతుందంటే దాని ఘనం అని పిలుస్తాం. ఒక ఘనం 3 పరిమాణాలని కలిగి ఉంటుంది. మనం 6 ముఖాలను చూడగలుగుతున్నాం. ముఖాల ఆకారం ఏమిటి? ఈ వస్తువులు అవి దీర్ఘచతురస్రాలు. ఇప్పుడు ఈ రేఖను మరియు పాయింట్ను గమనిస్తే ఈ రెక్టాంగిల్లో ఏమి కనపడుతుంది? రేఖలు కలిస్తే బిందువులను శీర్షాలు అంటారు. రేఖలు కలిసే బిందువుల్ని శీర్షాలు అంటారు. అలాంటి శీర్షాలు అంటే 2 అంచులు సంబంధించే స్థలం. అలాంటి 2 అంచులు సంబంధించే స్థలం. మనకు అలాంటి బిందువులు ఎన్ని ఉన్నాయి? లెక్క పెడదాం. 1, 2, 3, 4. మనకు అలాంటి శీర్షాలు ఇక్కడ 4 ఉన్నాయి. ముందు ముఖంలో 4 శీర్షాలు మరియు వెనుక ముఖంలో 4 శీర్షాలు ఉన్నాయని మనకు తెలుసు.
కలిపి 8 శీర్షలు. మనం ఈ శీర్షలు కుడి లేదా ఎడం వైపు ముఖం నుండి చూడగలుగుతాం. అందువల్ల మనకు 6 రెక్టాంగిల్ ముఖాలు మరియు 8 శీర్షాలు లభిస్తాయని మనం నిర్ధారించగలము. అలాగే ఈ శీర్షలను కలిపే రేఖల్ని అంచులు అంటారు. ఎన్ని అంచులు ఉన్నాయి దీంట్లో? మనం అంచుల సంఖ్యను లెక్క పెట్టినప్పుడు ఈ ముఖంలో మనకు 1, 2, 3, 4 అంచులు ఉన్నాయని తెలుసు. అదేవిధంగా వెనుక ముఖంలో 4 అంచులను పొందుతాము. 5, 6, 7, 8. సో 8 అంచులు ఉన్నాయి. ఎగువ వీక్షణలో చూడగలిగే 2 అంచులను మరియు దిగువ వీక్షణలో మరో 2 అంచులను కూడా మనం లెక్క పెట్టాలి. ఇది 9 మరియు ఇది 10. అదేవిధంగా అడుగున ఇది 11 మరియు ఇది 12. కాబట్టి మొత్తంగా ఈ ఆకృతిలో 8 శీర్షలు మరియు 6 ముఖాలు మరియు 12 అంచులను చూడవచ్చు. ఇలాంటి 6 రెక్టాంగిల్ ముఖాలను పొందిన ఏదైనా వస్తువును దీర్ఘగణం అంటాము. ఇది 3D వస్తువు అయితే సాధారణంగా మనం అన్ని తలాలు లేదా ఆకృతులను చూడలేము. అందువల్ల సులభతరం చేయడానికి మనం 3D జాలముల సహాయంతో ఈ 3D వస్తువులను కాగితంపై గీశాము. త్రిపరిమాణాత్మక జాలములతో ప్రాతినిధ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే మనం ఒక 3D వస్తువు యొక్క దాచిన తలాలను మరియు అంచులను చూడగలుగుతాం. దీర్ఘగణం యొక్క 3D జాలములు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు దీర్ఘచతురస్రం కనిపిస్తుంది. ఎన్ని దీర్ఘచతురస్రం ముఖాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 మరియు చివరికి మధ్యలో 1, 6. మనకు 6 రెక్టాంగిల్ కనిపిస్తున్నాయి. మనం ఈ ఉదాహరణలో శీర్షలతో పాటు అంచులను కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ ఉదాహరణ ద్వారా రెక్టాంగిల్ ఆకార దీర్ఘగణం యొక్క లక్షణాలను వివరించగలుగుతాము. మనం ఈ ఆకారంలో కాగితం కట్ చేసి లేదా మడత పెట్టి మనం ఒక దీర్ఘగణం పొందగలుగుతాము. ఈ పద్ధతిలో కొనసాగితే మనకు ఇక్కడ మరొక గణం 3D వస్తువు ఉంది. ఇది ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది? ఇది చదురపు ముఖం. ఈ వస్తువుకు కూడా 3 పరిమాణాలు ఉన్నాయి. అవి పొడవు, వెడల్పు మరియు ఎత్తు. తలాలను లెక్కపెట్టినప్పుడు మనకు 1, 2, 3, 4, 5, 6 6 తలాలు లభిస్తాయి. నా ముందు ఉన్న తల, మీ ముందు ఉన్న తల, ఎడతల, కుడితల, పైతల మరియు దిగువ తల. కాబట్టి మనం 6 తలాలను చూడవచ్చు. అన్ని తలాలు చదురమైన వల్ల చదురపు గణం అని అంటాము. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము? శీర్షలను చూడవచ్చు. శీర్షాలను చూస్తుంటే దీనికి మరియు ఒక రెక్టాంగిల్ పోలిక ఉన్నందున దీంట్లో కూడా మనం ఏమి చేయవచ్చు? 8 శీర్షలను చూడవచ్చు. ఈ వైపు 4, ఈ వైపు 4, 8 శీర్షలను చూస్తూ వెళ్తాము. శీర్షాల మధ్య దూరాన్ని అంచు అని పిలుస్తారు. ఇక్కడ అంచులు కూడా ఏమవుతాయి? ముందు భాగంలో 4, వెనుక వైపు 4 మరియు కుడి వైపున 2 మరియు ఎడం వైపున 2 కాబట్టి మనం ఈ ఆకారంలో 12 అంచులను చూడవచ్చు. దీర్ఘగణంలో చూసినట్లే సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఆకారంలో జాలముల ద్వారా మనం చూడవచ్చు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ముందు చూసినట్లే మనం ఎన్ని తలాలను లెక్క పెట్టగలుగుతున్నాము. 1, 2, 3, 4, 5, 6 తలాలు. మొత్తం 6 తలాలు.
సమానంగా ఉన్నాయా? అందువల సమానంగా ఉన్నాయి. అందువల్ల ఇది చదురపు ఘనము. అందువల్ల మనం 6 తలాలు, 8 శీర్షాలు మరియు 12 అంచులను చూస్తాం. మనం దానిని ఒక నిర్దిష్ట మార్గంలో మడత పెట్టినప్పుడు మనం ఒక చదురపు ఘనం పొందడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం వేరే రకం ఘనాకారం చూడాలనుకుంటే ఇది చాలా ప్రత్యేకమైన ఘనాకారం. ఇప్పటి వరకు మనం ఒక దీర్ఘఘనం మరియు చదురపు ఘనం చూశాం. అయితే ఇది ఆ రెండు నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది? మీరు గమనిస్తే అది మనం ఇంతకు ముందు చూసిన దానికి భిన్నంగా ఉంటుందని మీకు తెలుస్తుంది. అక్కడ మనకు చదరం లేదా రెక్టాంగిల్ ఆకారం కనిపించింది. ఇక్కడ మనం ఒక వృత్తాన్ని పైముఖంగా మరియు దిగువన కూడా ఒక వృత్తాన్ని చూస్తాం. అలాగే ఈ ఆకారాన్ని మనం దీన్ని పైపుతో కూడా చూసి ఉండొచ్చు. వాటి వేరే వేరే భాగాలని చూసి ఉంటాము. ఈ వృత్తాకారాన్ని మనం చూసినప్పుడు పై భాగంలో మరియు దిగువన భాగంలో సమతల ఉంటుంది. మనం సమతల అని చెప్పినప్పుడు మీరు ఈ వస్తువును టేబుల్పై ఉంచినప్పుడు అది సమతలగా ఉంటుంది. మనం ఒక వస్తువు యొక్క భుజాలను గమనిస్తే ఇది వృత్తాకారంలో చూస్తాము. అందువల్ల దీనిని వక్ర ఉపరితలం అని పిలుస్తాం. వక్ర ఉపరితలం ఉన్న వస్తువును మనం చూసినప్పుడల్లా మనం శీర్షాలను లేదా అంచులను పరిగణనలోకి తీసుకోము. ఈ వస్తువు పైపును పోలి ఉన్నందున మనం అలాంటి వస్తువులను సిలిండర్ అని పిలుస్తాం. మనం దీన్ని స్తూపం అని కూడా పిలుస్తాం. ఇటువంటి స్తూపంలో మనం రెండు వృత్తాకార ముఖాలను ఎగువ మరియు దిగువ మరియు ఈ రెండు ముఖాల మధ్య వక్ర ఉపరితలం చూడగలుగుతాం. మునుపటిలాగే మనం దీనికోసం 3D జాలమును చూస్తే ముందు చర్చించినట్లుగా మనం రెండు ముఖాలు మరియు వక్ర ఉపరితలం చూడగలుగుతాము. దానివల్ల మనకు ఏమవుతుందంటే మనం ముఖాలని చూడవచ్చు తప్ప శీర్షాలు లేదా అంచులు కాదు. సాధారణంగా అందరికీ ఐస్ క్రీం అంటే ఇష్టం. మనం ఐస్ క్రీం తినడానికి వెళ్ళినప్పుడు మనం కోన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. తెలుగులో దాన్ని శంకు అంటాము. మనం చర్చించబోయే తదుపరి ఘనం ఒక శంకు. మీరు ఈ ఘనం యొక్క దిగువన ముఖం గమనించినప్పుడు మనం వృత్తాకారం ముఖాన్ని చూస్తాము. ఇప్పుడు మనం ఒక వృత్తాన్ని మరియు దాని మధ్య బిందువుని ఇమాజిన్ చేసుకుని కేంద్రీకృత వృత్తాకార ముఖాలను నిర్మించటం కొనసాగిస్తే దీని వ్యాసార్థం తగ్గుతుంది. ఒక సమయంలో అది వచ్చి కేంద్ర బిందువు వద్ద కలుస్తుంది. కొంతమంది దీన్ని సెంటర్ పాయింట్ లేదా శీర్షాన్ని పిలుస్తారు. అయితే మనం దీన్ని శీర్షంగా పిలవడానికి ఇష్టపడము. శీర్షానికి అంచు ఉండాలి మరియు దీనికి కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉండాలి. కాబట్టి మనం దీన్ని శీర్షంగా పిలవలేము. ఇది సక్రమంగా లేని ముఖం కాబట్టి మనం ఏ శీర్షను లేదా అంచులను చూడలేము. మనం ఈ శంకు యొక్క 3D జాలమును చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. మీరు గమనించినట్లయితే మనం వృత్తాకార ముఖం మరియు వక్ర ఉపరితలంని చూస్తాము. అది నిర్దిష్ట ఆకారం కలిగి ఉండదు. మనం దానిని అంచు అని పిలవవలసి వచ్చినప్పుడు అది రెండు శీర్షాల మధ్య అనుసంధానంగా ఉండాలి. మనం అలాంటి వాటిని చూడలేనందున మనం శీర్షాలు లేదా అంచులను చూడలేము. మనం తలాలను చూస్తున్నాం. చివరిగా మనం ఇంకొక ఆకృతిని తీసుకుంటే సాధారణంగా దేవాలయంలో లేదా పెద్ద నిర్మాణంలో కనిపించే ఒక ఆకృతిని చూస్తాం. ఈజిప్ట్లో మనం ఇలాంటి ఆకారాలను చూడగలుగుతాము. అక్కడ వారు ఆ ఆకారాల్లో ఉన్న సమాధులను నిర్మించారు మరియు పిరమిడ్లు అని పిలుస్తారు. మనం తలాలను గమనిస్తే ఏ ఆకారాన్ని కలిగి ఉంది? త్రిభుజాకార తలాలను
గమనించినప్పుడు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఒక ముఖం మీ వైపు, మరొక ముఖం నా వైపు, మరియు కుడివైపు మరియు ఎడం వైపున ఒక ముఖాన్ని చూడగలుగుతాము. మొత్తం 4 త్రిభుజాలను కలిగి ఉంది. మనం దిగువ ముఖాన్ని గమనించినప్పుడు ఇది చదురపు లేదా చదరం అని మనం చూస్తాం. ఇది ఒక చదురపు ముఖాన్ని బేసుగా మరియు ప్రతివైపు త్రిభుజాకార ముఖాన్ని కలిగి ఉంటుంది. మనం దీన్ని సాధారణంగా దేవాలయంలో చూసే గోపురం అని కూడా పిలుస్తాం. దీనికి బేసుగా చదురపు ముఖం ఉన్నందున మనం దీన్ని వర్గపాద గోపురం అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, మనం స్తూపం మరియు శంకు యొక్క లక్షణాలు చూసినప్పుడు వక్ర ఉపరితలం చూశాము. మనం ఈ శీర్షాన్ని చూడలేదు. ఏదేమైనా ఈ సందర్భంలో మనం ఈ బిందువును బేస్ యొక్క శీర్షాలలో ఒకదానితో అనుసంధానించే ఒక శీర్షని మరియు ఒక పంక్తిని చూడగలుగుతాము. మనం ఒక అంచుని కూడా చూడగలుగుతున్నాము. పిరమిడ్కు ఆధారమైన 4 అంచులను మరియు ఇక్కడ 4 అంచులను చూడవచ్చు మరియు 4 శీర్షాలను మనం లెక్క పెట్టవచ్చు. మనం పిరమిడ్లో బేస్ వద్ద 4 శీర్షాలను మరియు పై భాగంలో ఉన్న ఒక శీర్షని కూడా లెక్క పెట్టవచ్చు. పూర్తిగా మనం పిరమిడ్ లేదా వర్గపాద గోపురంలో 5 శీర్షాలు, 8 అంచులు మరియు 5 ముఖాలు, ఒక చదురపు మరియు 4 త్రిభుజాకార ముఖం చూడగలుగుతున్నాము. దీని 3D జాలములలో లేదా 2D ఆకారంగా ఎలా ఉంటుందో చూస్తే మనం చదురపు ఆకారంలో బేస్ మరియు 4 త్రిభుజాకార ముఖాలుగా చూడగలుగుతున్నాము. 1, 2, 3, 4 త్రిభుజాలను చూడవచ్చు. ఒక వర్గపాదాన్ని చూడవచ్చు. మనం దానిని ఒక నిర్దిష్ట మార్గంలో మడత పెట్టినప్పుడు మనకు పిరమిడ్ వస్తుంది. ఇలా 2 పరిమాణాల ఆకృతులను వాడవచ్చు మరియు 3 పరిమాణాల ఆకృతులను చూపించవచ్చు. అన్ని ఆకృతులు బిందువు, రేఖ మరియు సమతలతో తయారు చేయబడ్డాయి. బిందువు, రేఖ మరియు సమతల ఉపయోగించి మనం 2 పరిమాణాల ఆకృతులను సృష్టించాము. ఈ 2 పరిమాణాల ఆకృతులను ఉపయోగించి మనం 3 పరిమాణాల ఆకృతులను రూపొందించాము. ప్రతి బొమ్మ రేఖాగణిత లక్షణాలతో తయారు చేయబడింది మరియు మనం చుట్టూ చూసినప్పుడు ఆకారాలు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రకృతిని చూసినప్పుడు మనం చాలా వస్తువులని దాని నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. మనం ఈ ఆకృతులను విశ్లేషించి చూసినప్పుడు వాటికి దాని స్వంత నిర్దిష్ట లక్షణాలు ఉంటాయి. మీరు ఒక భావనని లేదా ఇతర సృష్టిని నిర్మిస్తున్నప్పుడు, లేదా మీరు రంగోలిని గీసినప్పుడు కూడా, లేదా ఒక బొమ్మ గీసినప్పుడు పాయింట్ల మధ్య దూరాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితమైన గీతలు లేకుండా మనం దానిని సృష్టించలేము. మనం ఒక వస్త్ర దుకాణానికి వెళ్ళినప్పుడు కూడా ఒక నిర్దిష్ట వ్యక్తికి సరిపోయేలా మనం కొలతలు తీసుకుంటాం. మనం దైనందిన జీవితంలో ఇలాగే వేరే వేరే ఆకృతులను చూస్తాము. వీటిని మన దైనందిన జీవితంలో ఉపయోగించడం లేదా మనకు తెలిసిన ఆకారాలతో కూడా పిల్లలు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వారి మునుపటి అభ్యాస సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని మనం వారికి 2 మరియు 3 పరిమాణాల వస్తువుల భావనను నేర్పించగలుగుతాము. ఈ ఆకారాలు మరియు ఉదాహరణలన్నిటినీ ఉపయోగించుకున్నప్పటికీ విద్యార్థులు దానిని
తప్పు మార్గంలో నేర్చుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు వారి స్థాయిని ఉత్తమంగా ప్రయత్నించినప్పటికీ 2 మరియు 3 పరిమాణాల వస్తువుల ఆకృతులకు సంబంధించిన కొన్ని భావనలను స్పష్టంగా ఇమాజిన్ చేయలేరు. ఇది చాలా గందరగోళానికి దారి తీయొచ్చు. రెక్టాంగిల్ మరియు దీర్ఘఘనం మధ్య చాలా తేడా ఉంది. అంటే సమతల ఆకారం మరియు క్యూబుల్లో చాలా తేడాలు ఉంటాయి. ఒక క్యూబ్ సమతల ఆకారంతో తయారు చేయబడినప్పటికీ సమతల ఆకారంలో సాధారణంగా 2 ముఖాలు ఉంటాయి. అయితే ఒక క్యూబ్ ఎల్లప్పుడూ 6 ముఖాలను కలిగి ఉంటుంది. ఉపాధ్యాయులు దీనిని గమనించి విద్యార్థులకు సులభమైన మరియు మంచి మార్గంలో వివరించితే మాత్రం విద్యార్థులు వీటి తేడాని అర్థం చేసుకోవడం ఏమవుతుంది? సాధ్యమవుతుంది. ఇప్పటికి చెప్పినట్లు అంచులు మరియు శీర్షం వంటి దాని ప్రాథమిక లక్షణాల విషయానికి వస్తే అంచులు లేదా ముఖాల గురించి మరింత స్పష్టత విద్యార్థులకు ఇవ్వాలి. ఉపాధ్యాయులు కూడా శీర్షాన్ని లేదా సెంటర్ పాయింట్లను సరిగా గుర్తించడంలో గందరగోళం పొందవచ్చు. వక్ర ఉపరితలంను శీర్షలోని చెప్పడం, సమతల మరియు ఘనాకారం మధ్య తేడాలలో మనం స్పష్టత తెచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పిల్లలకు వివరించడం సులభమవుతుంది. ముందు భావన స్పష్టత ఇచ్చేస్తే దానిని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది. ఎలా ఉపయోగించాలో మనం ఎల్లప్పుడూ వారికి నేర్పించగలము. ఈ వీడియోలో సంపూర్ణంగా చూపించడానికి మనం ప్రయత్నించాము. ధన్యవాదాలు.